లలితా సహస్రనామం 34, 35 శ్లోకములు మరియు అర్థము. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూపముఖ పంకజ కంఠాదః కటి పర్యంత మధ్య కూటస్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యతో భాగధారిణి. ఇక్కడ మనము అమ్మ గురించి తెలుసుకునే ముందు పంచదశాక్షరి మంత్రం గురించి తెలుసుకోవాలి. పంచదశాక్షరి మంత్రం అనగా 15 బీజాక్షరాలు. అవి ఏంటంటే కాయేయీల హ్రీం వాగ్భవ కూటము అగ్నిదేవత ఖండమునకు చెందినది. హసకహల హ్రీం కామరాజ కూటము అనగా సూర్యదేవతాక ఖండమునకు చెందినది. సకల హ్రీం శక్తి కూటము అనగా చంద్రదేవతాక ఖండమునకు చెందినది. పంచదశాక్షరి మంత్రం అమ్మకు అంకితం చేయబడినది. అమ్మలగన్న అమ్మ అయిన లలితాదేవికి పంచదశాక్షరి మంత్రంతో నేరుగా సంబంధం ఉంది. ఈ మంత్రం లలితాదేవి యొక్క దైవిక శక్తికి ప్రత్యక్ష మార్గంగా పరిగణింపబడుతుంది. పంచదశాక్షరి మంత్రం అమ్మ ఆరాధనలో, ముఖ్యంగా శ్రీ విద్యా సాంప్రదాయంలో కీలకమైన భాగం. ఈ మంత్రం యొక్క ఉద్దేశం ఏమనగా స్త్రీ శక్తి, అందం మరియు దైవిక ఆనందం యొక్క అత్యున్నత అభివ్యక్తిగా భావించే లలితాదేవతను ప్రార్థించడానికి మరియు ఆరాధించడానికి ఉపయోగిస్తారు. అమ్మ వాక్కు ముఖము ద్వారానే వెలువడుతున్నది కనుక అమ్మ ముఖం అంతా వాగ్భవ కూటైక స్వరూపము. అమ్మ కంఠము నుండి కటి వరకు మధ్యకూట స్వరూపము. అమ్మ కటి అధోభాగము శక్తికూట స్వరూపము. అటువంటి మంగళకరమైన మహిమాన్వితమైన లలితా స్వరూపమైన పార్వతీదేవి ఆ శివునికి తగిన ఇల్లాలు. రాక్షసుడైన తారకాసురుడిని ఓడించలేని దేవతలు శివపార్వతుల పుత్రుడు మాత్రమే ఓడించగలడని గ్రహించినారు. శివపార్వతుల కళ్యాణం జరగడానికి దేవతలచే నియుక్తుడైన మన్మధుడు ధ్యానమందు లీనమైన శివపార్వతుల మధ్యన మన్మథ బాణం విడువగా ధ్యానభగ్నమైనందుకు ఆ మహాదేవుడు కోపోద్రిక్తుడై మన్మధుడిని 3వ కంటితో భస్మం చేసినాడు. పరాశక్తి అయిన అమ్మ మన్మథ బాణం కారణంగా శివునిలో మమేకం అయ్యి పతిదేవుని ప్రసన్నం చేసుకుని మన్మధుని పట్ల దయచూపమని ప్రార్థించగా ఆ దేవదేవుడు మన్మధుని పునఃజీవింపచేసినాడు. ఇక్కడ పంచదశాక్షరి మంత్రంలో అభివర్ణించినట్లుగా అమ్మ అందము, శక్తితో పాటు మన్మధుని పునఃజీవింపచేయుటకు సంజీవని ఔషధము వలె మాతృత్వమును చూపినది. స్వస్తి.